ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజున 1,62,000 కుటుంబాలు 10 లక్షల మంది ఆధారపడిన స్వర్ణకారుల కోసం మరి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ మరి యువనేత నారా లోకేష్ గారు కలిపి మరి స్వర్ణకారులు ఒక బతుకులు భవిష్యత్తులో స్వర్ణమయం కావడానికి మరి స్వర్ణకారులకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ప్రకటించినందుకు ఈ రోజున నవంబర్ 20న విజయవాడలో పెద్ద ఎత్తున స్వర్ణకారుల సంఘం రాష్ట్ర మహాసభ మరి జనరల్ బాడీ మీటింగ్ లో ఎన్డీఏ ప్రభుత్వం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, ఈ స్వర్ణ యుగంలో స్వర్ణకార కుటుంబాలు బాగుంటే మొత్తం అందరూ కూడా సుఖశాంతులతో కళకళలాడుతుంటారని ఈ ప్రభుత్వానికి తెలిసే విధంగా మరి ఇప్పటిగా మేము 20 సంవత్సరాలుగా చేసినటువంటి పోరాటానికి నిజమైన ప్రజా ప్రభుత్వం ఈ రోజున ఎన్డీఏ మరి పెద్ద ఎత్తున మా కుటుంబాల భవిష్యత్తు ఆశాజనకంగా ఉండటానికి, అభివృద్ధిలోకి రావడానికి అండగా ఉండే విధంగా మరి చర్యలు తీసుకున్నందుకు పెద్ద ఎత్తున ఈ రోజున హాజరైనటువంటి ఉమ్మడి 13 జిల్లాల వాళ్ళు, నూతన 26 జిల్లాల వాళ్ళు, రాష్ట్రంలోని 152 యూనియన్లకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ రోజున హాజరయ్యి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున హర్షధ్వానాల మధ్య అభినందనలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మా యొక్క కావాల్సినటువంటి వాటికి త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మేము అందరం సమావేశమయ్యి 200 మందితో ముఖ్య నాయకులతో వారితో భేటీ అవుతామని పవన్ కళ్యాణ్ గారిని కూడా, లోకేష్ గారిని కూడా అలాగే టైం అడిగాము. కూర్చొని దాని యొక్క భవిష్యత్తును ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మేము మటుకు ఈ యొక్క మాకు చేసినటువంటి ఈ యొక్క మంచి పనిని ఎన్నటికీ మర్చిపోమని చెప్పి తెలియజేస్తూ మీ కరివేణు మాధవ్, ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు, విజయవాడ.